శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియ సతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. పెద్దలారా, పోతన మహాకవి భాగవతమును మధురమైనటువంటి పద్యములతో సహజ పాండిత్యంతో చక్కగా తెలుగువారంతా కూడా ఆనందించి పరవశించే విధంగా అనువదించినారు. అటువంటి పోతన గారి గురించి ఒక మాట అనుకుంటాము. ఏమిటంటే, తీయనైనటువంటి పద్యాలు. ఆ పద్యాలు రాసేటప్పుడు గంటాన్ని సిరాలో ముంచారో పంచదారలో ముంచారో అన్నట్లుగా మరి పెద్దలు అరుణశ్రీ గారు ఇట్లా మహనీయులందరూ కూడా చక్కగా ఆయన్ని ప్రశంస చేశారు. ముద్దులుగా భాగవతమున్ రచయించుచూ పంచదారలో అద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దకయున్న ఘంటమున అట్టిటు గీసిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చునో. కాబట్టి పంచదారలో అద్దుతూ రాశారేమో అనేటువంటిది అందరి మనసులో ఉండేటువంటి మాట. అటువంటి పోతన మహాకవి తాను ఏమాత్రము కూడా ధనము మీద ఆశ అనేటువంటిది లేకుండా పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఆ రామచంద్రుడే నా చేత పలికిస్తూ ఉన్నాడు అని చెప్పుకొని భాగవత పురాణాన్ని వ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి ఆ 18 పురాణాల్లో ఉండేటువంటి భాగవత పురాణాన్ని మనోహరంగా తెలుగు వాళ్ళ అదృష్టం అన్నట్లుగా రచించారు. అటువంటి భాగవతంలో ఇప్పుడు అంబరీషోపాఖ్యానము అనేటువంటి ఒక ఘట్టాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాము. ముఖ్యంగా ఇందాక కూడా భక్తుల యొక్క పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, దాల్భ్యాన్ అనేటువంటి ఆ శ్లోకంలో కూడా అంబరీషుడు అనేటువంటి ఆ పేరు ఉందండి. ఆ అంబరీషుడు అనేటువంటి భక్తుడు ఎంత గొప్పవాడో ప్రాతస్మరణ తప్పకుండా ఆ ప్రాతస్మరణ చేసినట్లయితే మనము అన్ని విధములైనటువంటి శుభములు పొందుతాము అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ అంబరీషుని యొక్క ఉపాఖ్యానాన్ని ఇప్పుడు యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాము. ముఖ్యంగా ఈ అంబరీషుడు నాభాగుడు అనేటువంటి మహనీయుని యొక్క కుమారుడు. నాభాగుడు అనేటువంటి వాడు కూడా ఒక మహాత్ముడైనటువంటి రాజు. ఈ అంబరీషుడు చక్కగా 7 ద్వీపములతో కూడినటువంటి భూమండలాన్నంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా పరిపాలన చేస్తూ ఉన్నారు అంటే, రాజు అంటే తప్పకుండా గర్వము అనేటువంటిది కలుగుతుంది. ఈ గర్వము కారణంగా మిగిలినటువంటి 7 గుణాలు కూడా సంప్రాప్తం అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఎంత రాజ్యం ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా దుర్వ్యాప్తి అనేటువంటిది లేకుండా ఎప్పుడూ కూడా విష్ణు భగవానుని యందు మనస్సు లగ్నం చేసినటువంటి వాడై, ప్రహ్లాదుడు ఏ విధంగా నిత్యము భగవంతుని స్మరణ చేస్తూ ఉన్నాడో ఆ విధంగానే నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు ఈ అంబరీషుడు అనేటువంటి మహాభక్తుడు. ఇక్కడ కూడా పోతన మహాకవి చెప్తారు,
చిత్తంబు మధురిపు శ్రీపాదములయందా. ఈయన యొక్క మనస్సు ఎప్పుడూ కూడా మధురిపుడైనటువంటి విష్ణు భగవాన్ యొక్క పాదపద్మములయందే లగ్నమై ఉంటుంది. పలుకులు హరి గుణ పఠనమందా. మాటలన్నీ కూడా హరి యొక్క కీర్తనలు, హరి యొక్క గుణములను కీర్తించేటువంటివిగా ఉంటాయి. కరములు విష్ణు మందిరమార్జనములందా. ఆ చేతులు మహారాజు అయినా కూడా ఆ దేవాలయంలో ఆ విష్ణు భగవాన్ యొక్క మందిరాన్నంతా కూడా పరిశుభ్రం చేసేదానికి కూడా ఈ చేతులు చక్కగా ఉపయోగించేటువంటి వాడు. శ్రవములు హరి కథా శ్రవణమందా. హరి యొక్క కథలు ఎక్కడ చెబుతూ ఉన్నా కూడా వినేదానికి వెళ్ళేవాడు. ఆ విని ఆ చెవులను మరి సార్థకంగా ఉండేటట్లుగా చేసేటువంటి వాడు. చూపులు గోవింద రూప వీక్షణమందా. ఈ కన్నులతో ఆ గోవిందుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చక్కగా దర్శించేటువంటి వాడు. ఆ విధంగా కన్నులకు సార్థకత అనేటువంటిది ఏర్పరచుకునేటువంటి వాడు. శిరము కేశవ నమస్కృతులయందా. ఆ కేశవునికి వినయంతో శిరస్సును వంచి నమస్కారం చేస్తూ ఆ విధంగా శిరస్సునకు ఒక సార్థకత కలిగించేటువంటి వాడు. పదములు ఈశ్వర గేహ పరిసర్పణములందా. పరమేశ్వరుని యొక్క ఆలయం ఎక్కడైతే ఉందో, భగవంతుని ఆలయము, ఆ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ పాదములకు మరి యోగ్యత కల్పించేటువంటి వాడు. కామంబు చక్రీకైంకర్యమందా. తన యొక్క కోరిక ఏదైనా కూడా ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి విషయ శుభములని కాకుండా తన యొక్క జీవితము ఆ శ్రీహరికి కైంకర్యం కావాలి, అంకితం కావాలి, ఆ విధంగా సేవ చేయాలి అనే ఆలోచనతో ఉండేటువంటి వాడు. కాబట్టి అలాంటి ప్రహ్లాదుని వంటి భక్తి కలిగినటువంటి అంబరీషుడు అనేటువంటి ఆ రాజు చక్కగా ఒకానొక సందర్భంలో ఒక వ్రతం అనేటువంటిది ప్రారంభం చేశాడు. కార్తీక మాసములో ఏకాదశి తిథి నాడు ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం ఆ వ్రతం చేస్తూ మరి ద్వాదశి తిథికి ముందు ఆ వ్రతాన్ని పూర్తి చేయడము అనేటువంటిది చేయాలి అనేటువంటి సంకల్పం మొదలైంది. అందువలన ఆ అంబరీషుడు మరి ఋత్విక్కులనందరినీ కూడా పిలిపించి ఆ వ్రతాన్ని చక్కగా ప్రారంభం చేశాడు. ఆ వ్రతం దగ్గరే వ్రతానికి అనుగుణంగా అశ్వమేధము అనేటువంటివి కూడా చక్కగా ఎన్నో యాగములు కూడా తాను అంతకుముందు చేశాడు. ఇప్పుడు ఈ వ్రతం అనేటువంటిది ప్రారంభం చేశాడు. ఏది చేసినా కూడా చక్కగా బ్రాహ్మణోత్తములకందరికీ కూడా దక్షిణ అనేటువంటిది ఇచ్చేటువంటి వాడు. విష్ణు భక్తి ఎప్పుడు కూడా ఉండేటువంటిది. ఈ ప్రపంచములకు సంబంధించినటువంటి విషయముల మీద ఎక్కువగా ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వాడు. ప్రహ్లాదుడు ఏ విధంగా పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అని ఏ విధంగా ప్రహ్లాదుని గురించి చెప్పారో ఈ అంబరీషుడు కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో హరి అని సంభావించును. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలి అంటే హరి అని ఆ పదం చెప్పి ఆ తరువాత మాట్లాడేటువంటి వాడు. హరి అని దర్శించు. ఎవరినైనా చూసేదానికి వెళ్ళాలనుకున్నా కూడా హరి అంటూ వెళ్ళేవాడు. అంటూ ఏదైనా తాకాలన్నా ఆఘ్రాణించున్. ఏ పని చేస్తూ ఉన్నా కూడా హరినామ స్మరణ అనేటువంటిది చేసేటువంటి వాడు. మనకు కృష్ణ శతకంలో కూడా చెప్తారు, హరి అను రెండక్షరములు హరించును పాతకముల అంబుజనాభా. హరిని నామ మహత్వము హరిహరి పొగడంగవశమే హరి శ్రీ కృష్ణ.
ఆ హరి అనే అక్షరాలు రెండు కూడా పాతకములను హరించేటువంటివి అని చక్కగా అక్కడ వర్ణించారు. ఆ విధంగా ఈయన ఏం చేసినా కూడా, మాట్లాడినా, మరి ఎక్కడ కూర్చున్నా ప్రహ్లాదుని వలె అంటే హరి అన రుచి గొనదలచును. ఆహారం ఏదైనా తీసుకోవాలంటే కూడా హరినామస్మరణ చేసేవాడు. హరి హరి ఘనుని అంబరీషు అలవియే పొగడన్. అలాంటి ఆ అంబరీషుణ్ణి పొగడేదానికి వీలవుతుందా? అంత గొప్పవాడు అని చెబుతూ, ఈయన ఎంత గొప్పవాడంటే, మామూలుగా రాజులు ఉంటారు, ఋషులు ఉంటారు, ఋషుల యొక్క గుణం కూడా కలిగి ఉంటే అలాంటి వాళ్ళని రాజర్షులు అంటారు. జనక మహారాజును కూడా రాజర్షి అని పిలిచేటువంటి వారు. కాబట్టి ఈ అంబరీషుడు కూడా రాజర్షి అని పిలువబడేటువంటి వాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా భగవంతుని ఎడల ఆ మనస్సు లగ్నమై ఉంటుంది. ముని యొక్క ప్రవృత్తి అనేటువంటిది కూడా ఇతనికి ఉంది. కాబట్టి రాజ్య విషయముల మీద అన్నిటి మీద మనస్సు లగ్నమై ఉన్నా కూడా అంటని రీతిలో తామరాకు మీద నీటి ఒట్టు వలె ఈయన లోక వ్యవహారాలన్నీ చూచేటువంటి వాడు. అలాంటి ఈ అంబరీషునికి అనుకూలపతి అయినటువంటి ఇల్లాలు ఉంది. ఇద్దరూ కలిసి చక్కగా వ్రతము అనేటువంటిది ద్వాదశి వ్రతము అంటారు. ఆ ద్వాదశి వ్రతాన్ని చక్కగా ప్రారంభం చేశారు. మరి సంవత్సర కాలం నిర్వహింపబడేటువంటి ఆ వ్రతములో చివర ఒక 3 రోజుల సమయం ఉన్నది. సంవత్సరం పూర్తిగా వస్తూ ఉన్నది. ఆ 3 రోజులు ఉపవాసం అనేటువంటిది చేశారు అంబరీషుడు, అతని యొక్క భార్య కూడా. అక్కడే ప్రక్కనే కాళింది నది ఉన్నది. ఆ నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసేటువంటి వాళ్ళు. అక్కడ మధువనము అనేటువంటి ఒక పవిత్రమైన ప్రదేశం ఉన్నది. ఆ మధువనములో విష్ణుమూర్తిని చక్కగా అక్కడ ఆ విగ్రహంగా చక్కగా ఉంచినటువంటి వారై ఆ మూర్తికి అర్చన చేసేవాళ్ళు. మహాభిషేకము, ఊరకే 1-2 వస్తువులతో అభిషేకం అని కాకుండా సంపూర్ణంగా అన్నింటితో కూడా అభిషేకం, మహాభిషేకము అనేటువంటి పద్ధతిలో అభిషేకం అనేటువంటిది చేశారు. గంధములు, పుష్పములు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించారు. ఇలాంటి పుణ్య కార్యక్రమములు, వ్రతములు చేసే సందర్భంలో దానము అనేటువంటిది తప్పకుండా చేయాలి. కాబట్టి ఇక్కడ ఈయన గోదానము అనేటువంటిది చేశాడు. మరి దానం చేసేటప్పుడు ఏదో మనకు అవసరం లేకుండా ఉండేటువంటి వస్తువు, పనికి రాకుండా ఉండేటువంటి వస్తువు వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఆలోచన కాకుండా గోదానం చేశాడు. 600 కోట్ల పాడి ఆవులను దానం చేశాడు. ఆ ఆవులు కూడా ఎటువంటివి? దూడతో కూడి ఉన్నటువంటివి, సమృద్ధిగా పాలిచ్చేటువంటివి, వస్త్రములచే అలంకరింపబడినటువంటివి, బంగారు తొడుగులు ఉన్నటువంటి కొమ్ములు కలిగినటువంటివి, పాదాలకు కూడా గజ్జెలు ఆభరణాలుగా కలిగినటువంటివి, అటువంటి ఉత్తమమైనటువంటి ఆవులను దూడలతో పాటుగా దానం చేశాడు. దానం అంటే అలా చేయాలి. మనకు చెబుతారు హ్రియాదేయం, సిగ్గుపడుతూ నేను ఈ మాత్రమే ఇవ్వగలిగినాను అని సిగ్గుపడుతూ దానం చేయాలని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చక్కగా దానం చేశాడు. తర్వాత అన్నదానం అనేటువంటిది మొదలు పెట్టాడు. అందరికీ కూడా అన్నదానం అనేటువంటిది చేసిన తరువాత ద్వాదశి తిథి అనేటువంటిది త్వరలో ఇక ఒక ముహూర్త కాలంలో వస్తుంది. అప్పుడు పారణ అనేటువంటిది చేయాలి. అంటే తాను భోజనం చేయాలి. అందరికీ భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేయాలి. దాన్ని పారణ అంటారు. అలాంటి ఆ సమయంలో అక్కడికి వచ్చాడు ఒక మహర్షి, దుర్వాస మహర్షి. భాసుర నిగమ పదోపన్యాసుడు, వేదాలన్నీ కూడా చక్కగా వల్లెవేసినటువంటి వాడు, కంఠోపాఠం అయినటువంటి వాడు, ఆపోసన పట్టినటువంటి వాడు, సుతపో విలాసుడు, గొప్పగా తపస్సు చేసి గొప్ప తేజస్సుతో కూడినటువంటి వాడు, అనుపమ యోగాభ్యాసుడు, చక్కగా యోగమంతా నేర్చినటువంటి వాడు, రవిభాసుడు, సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసంబునకు. అంబరీష
మహారాజు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి అతిథిగా వచ్చాడు. మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత అతిథి దేవో భవ అన్నారు కదండి. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి అతిథిని దైవంగా భావించినటువంటి వాడై ఎదురుగా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి తీసుకొని వచ్చి ఆసనం మీద కూర్చుండబెట్టి ఆయన పాదములకు చక్కగా పూజ అనేటువంటిది చేసి, అయ్యా భోజనం చేయండి అని అంటే ఆ దుర్వాస మహర్షి అలాగే భోజనం చేస్తాను అని చెప్పి భోజనానికి ముందు స్నానం పూర్తి చేసుకుంటానంటూ దగ్గరే ఉన్నటువంటి కాళింది నదికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ, మరి ఎప్పుడూ కూడా వాళ్ళు తన్మయత్వంతో ఉంటారు కాబట్టి ఆ స్నానం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అయితే ఇక్కడేమైంది, ద్వాదశి తిథి గడియలు వచ్చే లోపల అందరూ భోజనం చేయాలి, అతిథులందరూ. ఆ తర్వాత రాజుగారు భోజనం చేయాలి. దాన్ని పారణ అంటారు. ఇలా కాకపోతే వ్రతానికి భంగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు రాజు అంటున్నాడు, అతిథిగా ఉన్నటువంటి దుర్వాస మహర్షి రాలేదే, అతిథికి భోజనం పెట్టిన తర్వాత కదా నేను భోజనం చేయాలి, అప్పుడు కదా పారణ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు ఆ అతిథి రాకుండానే, దుర్వాసుడు రాకుండానే నేను భోజన పారణ చేస్తే వ్రతభంగం అయినట్లే. అందువలన ఏం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి పురోహితులను, విప్రోత్తములను కూడా సలహా అడిగితే, ధర్మ సూక్ష్మములు అనేటువంటివి కొన్ని ఉంటాయండి. ధర్మం ఉంటుంది, ధర్మ సూక్ష్మం కూడా ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, ద్వాదశి తిథి అనేటువంటి గడియలు ఇంకా కొద్దిసేపట్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు పారణ చేయాలి. అయితే అతిథి రాకపోయినా నీరు భగవంతుని నామం చేసి భగవంతుని నామం చెప్పి నీరు స్వీకరించినట్లయితే అప్పుడు భోజనం చేసిన ఫలితము వస్తుంది, భోజనము చేయని ఫలితము వస్తుంది అని ధర్మ సూక్ష్మం అనేటువంటిది చెప్పారు. అతిథి పోయి రామి అధిప ఈ ద్వాదశి పారణంబు మాన పాడిగాదు. ఆయన రాలేదని పారణ ఆపేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కుడువకుంటగాదు, కుడుచుటయునుగాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. సలిలము, జలము, నీటిని గాని సేవించినట్లయితే భగవంతుని నామాన్ని చెప్పుకుంటూ భోజనం చేసిన ఫలితము, పారణ చేసిన ఫలితము వస్తుంది. భోజనం చేయలేని ఫలితం కూడా అంటే ఆ అతిథి వచ్చిన తర్వాత భోజనం చేసేదానికి కూడా అతిథిని అగౌరవించినట్లు కాకుండా ఉంటుంది అని చెబితే ధర్మ సందేహం ఆ విధంగా తీరిపోగా ధర్మ సూక్ష్మాన్ని పాటించేదానికి సిద్ధమైనటువంటి అంబరీషుడు ఆ శ్రీహరి నామాన్ని ఎప్పుడూ తలచేటువంటి వాడు కాబట్టి ఇప్పుడు కూడా చక్కగా శ్రీహరి నామాన్ని జపించినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని చక్కగా తీసుకున్నాడు, సేవించాడు. అయితే ఈయన తీర్థం సేవించిన తరువాత పారణ అనేది అయిపోయినట్లు భావించారు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి విప్రోత్తములందరూ, దానం తీసుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఆ దుర్వాస మహర్షి వస్తూ, వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారే, రాజు పారణ పూర్తి చేసినాడా ఏమిటి, నన్ను అతిథిగా పిలిచి నాకు భోజనం పెట్టకుండా అదెలా భోజనం చేశాడు అని అనుకుంటూ కోపగించినటువంటి వాడై ఆకలి మీద ఉన్నాడు. ఇంకా కూడా కోపం ఎక్కువైంది. వెంటనే అధర్మాన్ని ఆచరించినటువంటి రాజుకి నా యొక్క ప్రతాపం ఏంటో చూపిస్తాను, నన్ను ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నేను శాపం ఇచ్చినా ఏది చేసినా కూడా అంటూ దగ్గరకు వచ్చి రాజును చూచి పటపట పళ్ళు కొరుకుతూ ఉన్నాడు. ఈ కోపము అనేటువంటిది ఎంతో నష్టాన్ని కలిగించేటువంటిది అని అన్ని చోట్ల చెప్పి ఉన్న విషయమేనండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ కోపమే ఈ దుర్వాస మహర్షికి శత్రువు అయింది. శాంతంగా ఉండేటువంటి అంబరీషునికి ఆ శాంతమే రక్షగా మారింది. చూడండి, భగవంతుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే భక్తులని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. ఇంత భక్తిగా ఉండేటువంటి ఇతనికి భగవంతుడు ఒకసారి ప్రత్యక్షమై ఆయన విష్ణు చక్రాన్ని అందజేసి, ఈ విష్ణు చక్రము నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది.
యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదండి. ఆ విధంగా కాబట్టి ఇప్పుడు ఈ అంబరీషుడు గమనిస్తూ ఉన్నాడు, ఆ పండ్లు పటపట కొరుకుతూ ఉన్నటువంటి కోపంగా వచ్చినటువంటి ఆ దుర్వాసుడు ఏం చేశాడంటే తన జటలలో ఒక జటను తీసి కృత్య అనేటువంటి ఒక శక్తిని సృష్టించి, ఇదిగో నీవు ఈ అంబరీషుడు నన్ను అవమానించాడు కాబట్టి అతని మీదకి వెళ్ళు అని పురికొల్పినాడు. ఆ భయంకరమైనటువంటి రూపంతో ఉండేటువంటి ఆ కృత్య అనేటువంటి శక్తి ఒక ఖడ్గాన్ని చేత ధరించి ప్రళయ కాలంలో ఉండేటువంటి అగ్ని వలె నిప్పులు కక్కుతూ అలా ముందుకు వస్తూ ఉంటే అంబరీషుడు అలాగే నిలబడ్డాడు తప్ప ఏమాత్రము కూడా భయపడలేదు. ఎందుకంటే తనను రక్షించేటువంటి భగవానుడు ఉన్నాడు, ఎప్పుడూ నేను ఆయన స్మరణ చేస్తూ ఉన్నాననేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉంది కాబట్టి ఏమాత్రము భయపడలేదు. ఈ సందర్భంలో మరి విష్ణుమూర్తి చక్కగా సుదర్శన చక్రాన్ని ఇచ్చున్నాడు కాబట్టి ఆ సుదర్శన చక్రం అక్కడి నుంచి బయలుదేరింది. విష్ణువు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ప్రకారమిరిగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి చేయు వేడబంబు చక్కబెట్టు మనుచు చక్రంబు వంచిన వచ్చే నదియు ప్రళయవన్ని పగిది. ఆ వెర్రి సన్యాసి ఏదో చేస్తూ ఉన్నాడు మన భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి, చూడు అతని పనిబట్టు అని అంటూ ఉంటే ఆ సుదర్శన చక్రం బయలుదేరి వచ్చింది. వచ్చి ఈ ముందుగా ఆ దుర్వాసుడు సృష్టించినటువంటి కృత్య అనేటువంటి శక్తిని భస్మం చేసేసింది. ఆ తరువాత దాన్ని ప్రయోగించినటువంటి ఆ దుర్వాసుని మీదకి వెళుతూ ఉంది. భయపడ్డాడు, ప్రాణ భయం అనేటువంటిది ఏర్పడింది దుర్వాసునికి. చూడండి, భక్తుడైనటువంటి ఈ అంబరీషుడు ఏమాత్రము భయపడలేదు. మరి కోపముతో ఆ దుర్గుణం కలిగిన కారణంగా ఆ కోపమే తన శత్రువు కావడంతో భయపడినటువంటి వాడై పారిపోయేదానికి సిద్ధమయ్యాడు దుర్వాస మహర్షి. పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సుదర్శన చక్రము వెంబడిస్తూ వస్తూనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉన్నది. మరి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవ కాపాడవయ్యా విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖాలీలేక్షణ కావవే కరుణ చక్రంబున్ నివారింపవే. ఓ బ్రహ్మదేవ కాపాడవయ్యా, ఈ చక్రం నుంచి చక్రం అడ్డు తొలగించవయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన చెప్పుకున్నాడు, విష్ణు భగవానుడు అంటే ఎవరనుకున్నారు? ఒక్కసారి కోపించినట్లయితే ప్రపంచాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. అటువంటి హరి చక్రానలకీలకు అన్యుడొకరుండు అడ్డంబుగా నేర్చునే. మరొక వ్యక్తి ఆ విష్ణు చక్రానికి అడ్డంగా ఉండగలడా? లేదయ్యా, నేనేమి చేయలేను అంటే పరమశివుని దగ్గరికి వెళ్ళాడు. ఈ అంబరీషుని శిక్షించేదానికి సిద్ధమైనటువంటి ఆ దుర్వాస మహర్షి. పరమశివుడు కూడా అదే విధంగా అదే మాట చెప్పాడు. కాబట్టి ఒక సలహా కూడా చెప్పాడు. విష్ణు చక్రం కదా, విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళమంటే అలాగే ఆ దుర్వాసుడు బయలుదేరి ఆ విష్ణు భగవానుడు ఉన్నటువంటి వైకుంఠానికి చేరుకుంటే అక్కడ వైకుంఠంలో విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో సరస సల్లాపాలు నర్మగర్భంగా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. రాజశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రాజశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆడియో రావట్లేదు, ఒకసారి టచ్ చేయండి. అది ఆడియో
ఓకే ఓకే సార్. ఓ వరద ఓ దేవేశ ఓ భక్త రక్షా విద్యా పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలన్. విష్ణు భగవాను సమీపించినటువంటి ఆ దుర్వాస మహర్షి ఆ విధంగా వేడుకుంటూ తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా విష్ణుదేవా, నీ మహిమను తెలుసుకోలేకపోయాను, నీ భక్తుని యొక్క మహిమను కూడా నేను తెలుసుకోలేకపోయాను, పొరపాటు చేశాను, గర్వించినటువంటి వాడనై నీ భక్తునికి అపకారం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశాను. కాబట్టి దయచేసి నన్ను క్షమించి నాకు ఈ చక్రము నుండి బాధ అనేటువంటిది లేకుండా చేయవయ్యా. ఎవరైనా సరే భక్తులు ఒకసారి శరణు అంటే చాలు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. భగవంతుని యొక్క వ్రతం అనేటువంటిది ఎవరైనా సరే ఒక్కసారి శరణు అని వేడినట్లయితే వెనువెంటనే అభయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పుడు ఆ విష్ణు భగవానుడు అంటూ ఉన్నాడు, ఓ దుర్వాసుడా, జాగ్రత్తగా వినవయ్యా, నేను భక్త పరాధీనుడను, భక్తుల వశంలో ఉంటానయ్యా, నేను స్వతంత్రంగా ఉండనయ్యా. ఆ భక్తులు భక్తి అనేటువంటి తాళ్లతో నన్ను కట్టిపడవేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతూ ఉంటాను, నేను స్వతంత్రుని కాదు. కాబట్టి ఇప్పుడు నేనుగా ఏమీ చేయలేను. ఇంకా ఏంటంటే, నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, నా భక్తుడు ఎప్పుడూ కూడా నన్ను పూజిస్తూ ఉంటాడు, నా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు. అట్లాగే భక్తజనులకేను పరమగతియా, వాళ్ళకి నేనే దిక్కుగా ఉంటాను. భక్తుడెందు జనిన పరతెంతు వెను వెంట గోవు వెంట దగులు కోడె భంగి. ఆవు వెళుతూ ఉంటే దూడ ఎలా అనుసరించి వెళుతూ ఉంటుందో భక్తుణ్ణి అనుసరించి నేను ఉంటూ ఉంటానయ్యా. ఆ భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా తమ యొక్క సుఖాలను కూడా పక్కన పెట్టి నన్ను ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్లను నేను విడిచిపెట్టను, వాళ్ళ యోగక్షేమాలు ఎప్పుడూ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఆ భక్తుడు, ఆ సాధువు, సాధువే నేను, నేనే సాధువు అంటున్నాడు. భక్తులకు అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు భగవంతుడు. ఏమంటున్నాడో, సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. సాధువు వేరే నేను వేరే కాదయ్యా. సాధువుల గురించి నాకు తెలుసు, నా గురించి సాధువులకు తెలుసు. కాబట్టి ఎవరైనా సరే అటువంటి సాధువులకు, అటువంటి భక్తులకు అపకారం చేయాలి అని ఆలోచించినట్లయితే అలాంటి సాధువుల్లో నా తేజస్సు ఉంటుంది. నా తేజస్సు ఆ సాధువులకు అపకారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళని దహించి వేస్తుంది, ఒక హేతిలాగా, ఒక ఖడ్గం లాగా అంటూ. కాబట్టి ఓ దుర్వాసుడా, నీవు ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, అభయం కావాలని అనుకుంటూ ఉన్నావు కదా, ఏ అంబరీషుని నీవు శిక్షించాలని అనుకున్నావో ఆ అంబరీషుని దగ్గరకు వెళ్ళు, అంబరీషుని శరణు వేడు, అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది అంటే. అలాగే అంటూ ఆ విష్ణు భగవానునికి నమస్కారం చేసి బయలుదేరాడు. అక్కడి నుంచి దుర్వాసుడు నేరుగా వచ్చాడు, ఈ అంబరీషుని పాదములు పట్టుకున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో. కాబట్టి కోపము అనేటువంటిది ఎప్పుడూ కూడా అది వినాశనమును కలిగించేటువంటిదే. వేమన గారు కూడా అన్నారు, కోపమునను ఘనత కొంచెమైపోవును. ఆ గొప్పతనం అంతా తగ్గిపోయింది. ఆయన ఎంత గొప్పవాడు, ఆ దుర్వాసుడు వేదాలన్నీ చదివినవాడు అయినా కూడా ఇప్పుడు అల్పుడైపోయాడు. ఆ భక్తుడైనటువంటి ఆ అంబరీషుని పాదములు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వచ్చి పాదముల మీద పడితే అప్పుడు
ఆయన మనసులో బాధపడినటువంటి వాడై ఆ సుదర్శన చక్రాన్ని చూచి, ఓ సుదర్శన చక్రమా, నీవు ఎప్పుడూ కూడా మరి గొప్పగా విష్ణు భగవానునికి సహాయం అనేటువంటిది చేస్తూ ఉంటావు. నేను ఎప్పుడూ కూడా విష్ణు భగవానుని పూజ చేస్తూ ఉంటాను. నేను ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను, నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ బ్రాహ్మణునికి ఏ విధమైనటువంటి బాధ కలగకుండా చెయ్యి అంటూ ఇంకా కూడా ఒక ప్రమాణం కూడా చెప్తున్నాడు. విహిత ధర్మమందు విహరింతు నేనియో, నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గములోనే పనులను చేస్తూ ఉన్నట్లయితే ఇష్టమైన ద్రవ్యమిత్తునేని, ఎవరైనా యాచకులు అర్థులు వచ్చి ఇది కావాలి అంటే కోరుకున్న దాన్ని ఎప్పుడూ కూడా దానం చేస్తూ ఉంటాను. అది నిజమే అయినట్లయితే ధరణి సూర్యుడు మాకు దైవతంబగునేని, బ్రాహ్మణోత్తములను భూదేవులుగా ఎప్పుడు పూజిస్తూ ఉంటాను. ఆ మాట కూడా వాస్తవమే అయినట్లయితే విప్రునకు శుభంబు వెలయుగాక, ఈ బ్రాహ్మణోత్తమునికి దుర్వాసునికి శుభం కలగాలి అంటూ ఆయన ఆ విధంగా ప్రమాణం చేస్తే ఆ సుదర్శన చక్రము అలా వెనుకకు వెళ్ళిపోయింది. ప్రాణాలు దక్కినాయి ఆ దుర్వాసునికి. దుర్వాసుడు ఎంతగానో సంతోషించాడు. ఎందువలనంటే అపకారం చేయాలని తలపెట్టినటువంటి ఇతనికి ఉపకారం చేశాడు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మామూలుగా ఉపకారం చేయడం గొప్ప కాదు, తనకు అపకారం చేసిన వానికి కూడా ఉపకారం ఎవరు చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అంబరీషుడు కూడా ఆ విధంగానే తనను చంపేదానికి సిద్ధమైనటువంటి ఆ దుర్వాసునికి ప్రాణభిక్ష అనేటువంటిది పెట్టినాడు. కాబట్టి ఇక్కడ ఆయన తన ప్రాణములు కాపాడబడ్డాయి. కాబట్టి నరనాథోత్తమా మేలు చేసిది కదా నా తప్పు మన్నించి, నేను చేసినటువంటి తప్పును మన్నించి నాకు మేలు చేసావయ్యా. నీవు ఆ విష్ణు భగవానుని ఇంతగా సేవిస్తూ ఉన్నావా? విష్ణు దగ్గరికి వెళితే నీ పాదాలు పట్టుకోమని చెప్పినాడు అంటే మరి భక్తుల ఎడల భగవంతునికి ఎంతటి పక్షపాతం అనేటువంటిది ఉందో, భక్తుల అధీనంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది నాకు తెలిసింది. ఆ భగవంతుని యొక్క నామం అనేటువంటిది ఇంత గొప్పగా నీవు ఆరాధిస్తూ ఉన్నావా అని ఇంకా కూడా ఆ దుర్వాసుడు అంటూ ఉన్నాడు. తప్పులోగొని చక్రపావక దాహమున్ వెడబాసితవు, ఒప్పు ఒప్పు భవద్దయారసమో నరేశ్వర ప్రాణముల్ చెప్పమన్మును పోయి క్రమ్మర జేరే ధన్యుడనైతి. నా ప్రాణాలు పోయాయి అనుకున్నాను, అయినా నా ప్రాణాలు దక్కించావయ్యా. నేనిప్పుడు ధన్యుడనయ్యాను, నీకు శుభం కలగాలి. నేను మీ ఇంటికి వచ్చాను, చక్కగా ఇదిగో ఇప్పుడు భోజనం చేస్తాను అని చెప్పి అక్కడ చక్కగా భోజనం అనేటువంటిది చేసి చక్కగా ఆశీర్వచనము అనేటువంటిది చేసినటువంటి వాడై అక్కడ ఇంతకు ముందు అంటే ఈ విధంగా ఆ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఆగిపోయాడు, తర్వాత భోజనం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆతిథ్యం అనేటువంటిది చక్కగా తీసుకోవడం జరిగింది. అవని సురుడు కుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమి సురుడు గుడిచే. అతిథి అయినటువంటి దుర్వాసుడు భోజనం చేసిన తరువాత అప్పుడు రాజైనటువంటి ఈ అంబరీషుడు చక్కగా పారణ అనేటువంటిది పూర్తి చేస్తూ భోజనాన్ని ముగించినాడు. అయితే ఇక్కడ ఏమాత్రము గర్వాన్ని పొందడం లేదు అంబరీషుడు. నేను కదా ఈ దుర్వాసునికి ప్రాణములు ఇచ్చాను అనేటువంటి ఆలోచన చేయడం లేదు. తపసి నెగులు మాన్ప తానెంత వాడను హరి కృపా మహత్వమనుచూ తలచి. ఇదంతా కూడా ఆ విష్ణు భగవానుని యొక్క కృప, అంతేగాని నేనేమిటి దుర్వాసుని ప్రాణములను కాపాడేటువంటిది అని అనుకుంటూ కూడా నిత్యము కూడా హరినామ స్మరణ చేస్తూ ఉన్నటువంటి వాడై ఆ తరువాత హరిని చేరుకున్నాడు. కాబట్టి ఈ మన అంబరీషోపాఖ్యానములో కోపము అనేటువంటిది ఉన్నట్లయితే అది శత్రువుగా పరిణమిస్తుంది, శాంతము అనేటువంటిది ఉన్నట్లయితే అది సంపూర్ణంగా శుభమును కలుగజేస్తుంది అంటూ మరి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్త పరాధీనుడుగా ఉంటాడు.
భక్తులకు ఏ కష్టమును కలిగించకుండా ఉంటాడు. భక్తుల యొక్క మనస్సులో భగవంతుని యొక్క తేజస్సు అనేటువంటిది ఉంటుంది. భక్తునికి ఎవరైనా అపకారం చేయదలచినట్లయితే ఆ తేజస్సు ఆ ఎదుటివాడిని దహించేదానికి సిద్ధమవుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ అంబరీషోపాఖ్యానంలో చక్కగా వివరించారు. కాబట్టి ఈ అంబరీషోపాఖ్యానమును వినినటువంటి వారందరికీ కూడా ఫలశ్రుతిగా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఈ అంబరీషు చరితము తీయంబున విన్న చదువా ధీ సంపన్నుండయ్యుండును భోగపరుండయ్యుండును నరుడు పుణ్యుడయ్యుండు నృపా. ఎవరైతే ఈ అంబరీష చరిత్ర అనేటువంటిది ఎంతో శ్రద్ధగా వింటారో, చదువుతారో, చెబుతారో వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి శుభములను పొందుతారు, పుణ్యాత్ములు అవుతారు, విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అంటూ పోతన మహాకవి ఫలశ్రుతి అనేటువంటిది కూడా వివరించినారు. పోతన గారు ఎంత మధురంగా ఆయన పద్యరచన చేసినారు అంటే కొంతమంది చెప్తారు మరి మూలములో ఉన్నటువంటి వ్యాస మహర్షి శ్లోకములలో ఉండేటువంటి సౌందర్యం కంటే మించినటువంటి సౌందర్యంతో పోతన మహాకవి పద్యములను రచించారు అనేటువంటిది వాస్తవమైనటువంటి మాట. ఆ విధమైనటువంటి భాగవతాన్ని అనువదించినటువంటి పోతన మహాకవికి హృదయపూర్వకంగా నమస్కారాలు, జోహార్లు అర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.